ఎక్కడి నుంచి వచ్చినావు? ప్రగతి నగర్ ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఈ రోజు? మీటింగ్కి వచ్చినట్టు డాక్టర్ల విషయంలో. ఏమైంది నీకు? నువ్వేమన్నా అనుభవించినావా ఇట్లా ఇబ్బంది కలిగినా డాక్టర్? ఇబ్బంది అంటే ఇప్పుడు మా ఆయనకు కూడా పట్టించుకోలేదు, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఏ హాస్పిటల్? గాంధీలో. గాంధీలో పట్టించుకోలేదు. పోయే దారిలో జనరల్ వాళ్ళు వేసిండ్రు, 3 గంటల దాకా ఉంచిన ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు. మళ్ళీ ఆడికెళ్ళి నిమిషం తీసుకపోతే హాస్పిటల్ మంచాలు ఖాళీ లేవు అన్నారు. ఫస్ట్ ఏమన్నారు, ఆ వాచ్మెన్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు నడుస్తుందని అప్పుడు చెప్పిండ్రు. మళ్ళీ మేము ఇంట్లో వేస్తామనగానే ఇప్పుడు నడుస్తలేదని మళ్ళీ అన్నారు. ఇక మా బిడ్డ పోయి ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మా నాన్న వామిటింగ్ చేస్తుండు అన్న కానీ డాక్టర్ ఏమన్నానంటే నేను చేయబట్టాను అమ్మ, నేను పట్టుకోన్నా చెయ్యి, డాక్టరే అన్నాడు మా బిడ్డకు. అంటే మా బిడ్డ అన్నది మా డాడీ ఇట్లా అవుతుండు అని కూడా చెప్పింది. చెప్పినా కానీ పట్టించుకోలేరు, నిమ్స్లో కూడా పట్టించుకోకపోతే అక్కడ ఒక 3 గంటలు వెయిట్ చేసి మళ్ళీ దిల్సుఖ్ నగర్ దిక్కు, అక్కడ ఎల్బీ నగర్ దిక్కు కేసీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ తీసుకుపోయినాం. అదే రాత్రి ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది కదా అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే అక్కడ పోంగనే తీసుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నాడు. తెల్లారినాక రేపు ఆపరేషన్ చేస్తామన్నారు, స్టెంట్లు వేస్తామన్నారు. ఈ హార్ట్ ప్రాబ్లం కదా, మంచిగా మాట్లాడిండు అసలు. పోయినాక 3 గంటల సేపు వాళ్ళు స్టెంట్లు వేస్తామని 9 గంటల వరకు స్టెంట్లు వేస్తామని చెప్పారు. 11 అయింది, స్టెంట్లు వేసిండ్రు. ఆరోగ్యశ్రీ కార్డు పైసలు పడ్డాయి. అయితే ఆ పైసలు పడ్డాక 3 సంవత్సరాల కింద మాట ఇది, కేసీఆర్ ఉన్నప్పుడు. అయితే అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పైసలు అయిపోయినాయి, అందులో వాళ్ళకి పడిపోయినాయి. తర్వాత 15 నిమిషాలు ఆయన ఉన్నాడా పోయిండా బయట మాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన మా మరిది, మా కూతురు, మా అల్లుడు ఆన్నే ఉన్నారు. వచ్చేటప్పుడు నేను అన్నం తింటా చేస్తా అని చెప్పిండు. చెప్పినాక నేను ఇంటికి వచ్చినాక 1 గంట కూడా కాలేదు, ఇట్లా చనిపోయిండని వచ్చేసింది. నాకు ఆయనది అట్లా అయిపోయింది కదా, నాకు కూడా ఈ 3 నెలల క్రితంగానే నాకు ఈ బొక్కలన్నీ నొస్తున్నాయి అని కీన్కోట హాస్పిటల్కి పోయినా. కీన్కోట హాస్పిటల్కి పోతే అసలు ఎక్స్రే తీయండి, ఎక్స్రే మిషన్ పనిచేస్తలేదమ్మా. 3 నెలల క్రితమే పోయినా. అయితే పోతే కమస్కం 3 నెలలు అవుతుంది. అంటే 3 నెలలు పూర్తి కాలేదు, చిట్టి కూడా ఉంది ఇంట్లో ఇప్పుడు. అయితే ఏమన్నారంటే మిషన్ పనిచేస్తలేదమ్మా, గాంధీగో అన్నారు. గాంధీకి ఓన్ నేను అని నేను అన్నా. అంటే ఎందుకు అమ్మ అంటే మా ఆయన పరిస్థితి ఇదివరకు చెప్పినా కదా మీకు, అక్కడ ఎవరు పట్టించుకోరు, చెయ్యరు అని. నేను ఇక్కడనే నాకు ఇది నమ్మకము, మా బిడ్డ గురించి, మా కూతురు గురించి, మా మన్మలు ఇట్లా మంచిగా ఉన్నారు కదా, అట్లా అని నేను ఇక్కడనే చూపించుకుంటానంటే వాళ్ళు ఏమన్నారు, లేదమ్మా గాంధీకే పోవాలి, నువ్వు సిటీ స్కానింగ్ మొత్తం తీయాలని అన్నారు. అంటే సరే నేను ఏమైనా పర్వాలేదు కానీ నేను గాంధీకి పోను అని నేను చెప్పిన. అట్లాంటప్పుడు మీరు పట్టించుకోవాలి కదా, వీళ్ళు కూడా పట్టించుకోకుండా అయింది. ఇప్పుడు అట్లా నిర్లక్ష్యము. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అంటే నాకేమనిపిస్తుందంటే హాస్పిటల్ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు గరీబ్ వాళ్ళు మరి ఎక్కడ పోతారు, ఎక్కడ డబ్బులు పెట్టుకుంటారు, మరి ఓపిక లేదంట. మన ఓపిక ఎట్లా పెట్టుకోవాలి? ఇంకా మనము గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మా 2 మన్మలు అక్కడే పుట్టిరని చెప్తున్నాయి కదా, మంచిగా నీట్గా డాక్టర్ కూడా మంచిగా చూసిండ్రు, మంచిగా పట్టించుకున్నారు. స్టార్టింగ్ మా మన్మన్తోటే స్కిట్ పెట్టింది, మా మన్మన్తోటే కేసీఆర్ కిట్, అదే స్టార్ట్. అప్పటి నుంచి బాగానే చూసిండ్రు, అంతకుముందు చూడకపోదురు. అది పాత హాస్పిటల్ ఉండే, కొత్తగా చేసిండ్రు, మంచిగా అయింది, అన్నిటికీ మంచిగా ఉన్నాడు. సంవత్సరం అవుతుంది, నేనేం పట్టించుకునేది లేదు. ఇప్పుడు ఇట్లా అంటే నిర్లక్ష్యం వల్లనే అంత కొత్త ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. ఆడ ఏడ కనిపిస్తుంది ఎక్కడ? ఇప్పుడు ఎవరిని పట్టించుకునేది కనిపిస్తుంది? పోగానే అప్పుడు పట్టించుకునేది. డాక్టర్లు అంతా చుట్టూ దగ్గర వచ్చి ఏమైందమ్మా, రండి ఎక్స్రే తీస్తాము అది ఇది అని అనేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇట్లా పోతుంటారు. పేషెంట్ వస్తుంటే కూడా ఇట్లా పోతుంటారు, పట్టించుకునేది లేదు. అప్పటంతా ఊపు లేదు ఇప్పుడు, అట్లా అప్పటంతా లేదు, అంత మెరుగు కూడా లేదు. ఇప్పుడు నిర్లక్ష్యం మొత్తం అంతా చేస్తా అంటే ఇప్పుడు ప్రభుత్వం అట్లా చేస్తుంది. ఏది 6 గ్యారెంటీలు అన్నాడు, ఇప్పుడు వితంతులకు పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు. 6 గ్యారెంటీ ఏది లేదు, పింఛనే లేదు. 500 గ్యాస్ కూడా లేదు, ఏది లేదు. మాకు 0 బిల్లు కూడా లేదు. ఎందుకంటే ఒకటి మిస్టేక్ అయిందని పోయి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఇంద్రం రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. లేదు. గ్యాస్ కూడా డబ్బులు పడతాయి అన్నారు, ఆడికి కూడా చెక్ చేస్తా కూడా ఆడ కూడా మాకు పడలేదు. అట్లా ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఎవరిది? ఈ ప్రభుత్వాన్ని. అన్ని నేను చేస్తున్నాను చెప్తుండు అట్లా.
కాలు నొప్పి మొత్తము కాలు ఒక్క రూపాయి పని చేయలేను, కొడుకు మీద ఆధారమే, ఇంతవరకు పింఛన్ లేదు, ఇంట్లోనే ఉంటా నేను. నాకు ఇన్ని బాధలు మన ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నావా? అన్ని పెట్టినాము, ఏది గ్యారంటీలు ఇస్తా అన్నాడు, ఏది లేదు, పింఛన్ లేదు. ఇచ్చిండని అనలేను. నువ్వు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అంటుంది కదా మరి. ప్రభుత్వం ఎవరికి ఇస్తుండు, ఎవరికి ఎక్కడ కనబడుతుంది? రోజు వార్తలు ఇంటనే ఉంటా నేను. వార్తలు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి చెప్తున్నారు 2500 ఇచ్చిన. ఎక్కడ ఇచ్చిండు? కోటి మంది ఎక్కడ ఇచ్చిండు? ఏ రాష్ట్రానికి ఇచ్చిండు? ఎక్కడ జిల్లాలు ఇచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? హైదరాబాద్ లో ఏ మూలగొట్టుకి ఇచ్చిండు? ఎక్కడ సౌకర్యం? ఒక స్త్రీలకు మట్టుకు డ్యూటీలు చేసేటోళ్లకు వాళ్ళకు సౌకర్యం ఉన్నది. ఎందుకంటే ఉచిత బస్సు నాకేం అవసరం? ఇట్లాంటి ఎప్పుడో నెలకో 2 నెలలకో ఎటైనా బయట పోయేది ఉంటే పోతా. రోజు ఉచిత బస్సులు మాకేం అవసరము? అది ఉన్నా ఉపయోగం లేదు, పోయినా ఉపయోగం లేదు. మాట్లాడదానికైతే నాకు రూపాయి పని చేయలేదు. ఉన్నదని కాదు, టికెట్ ఇప్పుడు అప్పుడైనా టికెట్ పెట్టి నడిచినాము, ఇప్పుడైనా టికెట్ పెట్టుకుంటాం. కానీ పింఛన్లు చేయకుండా ఇప్పుడు కాలు నొప్పితోటి 1 రూపాయి లేకుండా లేదు. మాకు 1 రూపాయి 4,000 కాదు పింఛన్లది ఇంతవరకు చెత్తలేదు. వార్తల్లో కూడా వస్తలేదు, ఏది లేదు, ఏది లేదు. 1 రూపాయి కూడా ఆయన వల్ల మాకు ఉపయోగం లేదు. కరెంట్ ఇది లేదు, జీరో బిల్లు లేదు. ఇప్పుడు మీరు అన్నది అది మహిళలకు 2,000 అని చెప్పింది చూడు, అది లేదు. గ్యాసుది లేదు, ఏది లేదు. అన్ని చేసి పెట్టిండు పక్క కాడ, ఏది లేదు. చెప్పిండు, డబ్బా కొట్టుకున్నాడు, ఊకున్నాడు, అంతే. ఆయన వేస్ట్. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన పథకాల విషయంలో కావచ్చు, ఇచ్చిన హామీల విషయంలో ఎటువైపు ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అంటే ప్రజలు చెప్తూ వస్తున్నారు ముందు నుంచి. కానీ ఇప్పుడు కూడా మరొకసారి వైద్యం విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు మనకి చెప్పడం జరుగుతుంది. మన ఇంకా పోస్టల్ ఏదైతే POW నుంచి ఒక సర్వే నిర్వహించి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ విషయంలో పూర్తిగా ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏదైతే బెడ్లు సరిగ్గా లేకుంటే ఇటు పేషెంట్లకు అందుబాటులో డాక్టర్స్ లేక, జ్వరం గోళీలు లేక అని చెప్పేసి రకరకాల ఆర్టికల్స్ ఇక్కడ మనకు ప్రతి ఒక్క పేపర్లో వచ్చినా సరే అక్కడ ఏదైతే అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న అధికారులు పూర్తిగా పట్టించుకుంటలేరు. పేషెంట్స్ అటు గవర్నమెంట్ హాస్పిటల్లో అటు చేరలేక, ఎందుకంటే అక్కడ డాక్టర్స్ లేక ప్రాణభయంతో ఇటు పూర్తిగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఇటు వాళ్ళని పేద ప్రజల్ని పూర్తిగా దోపిడీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళు మనకు ఏదైతే బాధితులు చిన్న మోషన్ అయితే దాదాపు 80,000 బిల్ వేసి హాస్పిటల్ నుంచి పంపించిన చెప్పేసి ఒక బాధితుడు వచ్చి ఇంకొకరు చిన్న చేతికి చిన్న కట్టు గాజు తగిలి చేయి కూర్చొని దాదాపు 4,200 వేసి ఒక కట్టు కట్టి పంపించిందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో వైద్యం కాస్త అంతో ఇంతో బెటర్గానే ఉండే, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన బాధితులు బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది. చూద్దాం, ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ బాధితుల నుంచి వీళ్ళ బాధలేమో తెలుసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, ఆ ప్రభుత్వ హాస్పిటల్ని మంచి చేసే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతా, లేకుంటే ముందులాగానే దాన్ని కొనసాగిస్తా అనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.